కీర్తి ప్రతిష్టలు మూట కట్టుకుందన్న కుటుంబంలో పుట్టిందన్న మాటే గాని ఒక్కరోజు కూడా తనకి మంచి ఆలోచన పుట్టలేదు. క్షమిస్తే మావాడనుకుని దగ్గరకు వస్తారు. దూరంగా ఉన్నప్పుడు ఇచ్చే మర్యాదే బాగుందా అంటే? దీనికి ఆవేశం ఎక్కువ విరాట్ బాబు. పాపం, దీనివల్ల మేము ఆ సహనమూర్తిని అపార్థం చేసుకున్నాము. తనెవరు? ఇంకెవరు బాబు? భూదేవంత సహనం ఉన్నది భూమికే కదా. ఇంతకీ ఎక్కడుంది మన భూమి? అది ఇక్కడెందుకు ఉంటుంది? మంచి ప్రతిమూల ఉంటుంది, అటు చూడండి. భూమి, భూమే, ఆ దయ్యాలు అడ్వాన్స్ డబ్బులు గుంజుకుపోతాయేమో, గట్టిగా అట్టుకో. రామ్మా భూలక్ష్మి, రారా. నిజానికి నీకోసమే వచ్చాం. ఈలోగా నందిక చెంపకి మసాజ్ చేయించుకుంది. పోన్లే, జరిగిందేదో జరిగిపోయింది. మా అందర్నీ క్షమించమని అడుగుదామనే వచ్చావమ్మా. మొహాలు చూసుకుంటున్నారంటే మీ మొహాలు మండ. నిన్ను దీన్ని పైకైనా పంపిస్తాం గాని మీకు క్షమాపణలు చెప్పడానికి వస్తావా? మనసులో ఏం పెట్టుకోకు భూమి. అంతా మర్చిపోయి మళ్ళీ నువ్వు మా ఇంటికి వస్తూ పోతూ ఉండు. రాజావారి ఫంక్షన్లో మా దెబ్బేంటో చూసావు కదా. నిన్ను ముక్తాదేవిని వేరు చేస్తూ భూకంపాన్ని సృష్టించాం. అంత మాట అనకమ్మా. నువ్వు రాకపోతే మా అంతఃపురం కరువు వచ్చిన అనంతపురం లాగా ఉంటుంది. కాలు పెట్టి సుభిక్షం చెయ్యి తల్లి. గడ్డం పట్టుకోవే అవంతిక. కొంచెం కిందకి పట్టుకుంటే నీ పేక దొరుకుతుంది. మాతో పెట్టుకుంటే నీ జీవితం, నీ ప్రాణం 1+1 ఆఫర్లో పోతాయి. ఒక్కసారి మా అక్కని, మా బావగారిని చూసిపోమ్మా. ముసలి ప్రాణాలు నీకోసం ఎలా విలవిలలాడిపోతున్నాయో నీకే అర్థమవుతుంది. ముసై భూమి, ముసలాడు చస్తే ఏంటి, బతికితే ఏంటి, భవిష్యత్తులో నా మనవరాలు నందిక బాగుండాలి. అది బాగుండాలి అంటే అది విరాట్తో ఉండాలి. విరాట్ బాబుతో ఉండాలి అంటే నువ్వు రుబాబు చెయ్యకుండా తారాదేవి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. బుర్రకెక్కిందో? విరాట్, నందికలు నీ వల్లే ఉప్పు నిప్పుల్లా చిటపట్లాడుతున్నారు. నువ్వే వాళ్ళిద్దరినీ పాలు నీళ్లలో కలపాలి. పేడ పిసకడం తప్ప ఇంకేమీ కలపడం రాదని మొహం పిడకలా పెట్టకు. విరాట్కి నువ్వు ఆమడ దూరంలో ఉంటేనే నందిక జానెడు దూరంలో ఉంటుంది. ఎవరెవరితో క్షమాపణలు చెప్పించాలో నువ్వు చెప్పు భూమి. వరుస పెట్టి అందరితో సారీ చెప్పిస్తాం. ప్రామిస్ భూమి. ఎవరెంత చెప్పినా వినకుండా విర్రవీగావంటే షాండ్లియర్ నీ మీద పడకుండా ఎలాగోలా తప్పించుకున్నా నీ మీద పెద్ద బండరాయే పడుతుంది. భూమి ఏం మాట్లాడట్లేదు ఎందుకు?
ఆహా, అదమ్మాయి విషయం. మ్మ్. ఫ్యాక్టరీ తాలూకు పూజలున్నాయి. నువ్వు వస్తే గాని మా ముక్తాదేవక్క మడి కట్టుకోనంటోంది. తప్పకుండా వస్తావు కదా భూమి. నేను రావట్లేదు. ఆ, అదేంటమ్మాయి ఇంత చెప్పినా నువ్వు మొండిగానే ఉన్నావు? వెళ్ళొచ్చు కదా భూమి. మ్మ్. వినదయ్యా, బ్రతిమాలాము, బుజ్జగించాము. మంచిదే, కానీ మొండిది. బలవంతం పెట్టకూడదత్తా. చెప్పాము, కాళ్ళు పట్టుకుంటే ఆ క్షీణం. వదిలే, ఇంకా తానిష్టం. వెళ్దాం పదత్తా. ఆ, వెళ్దాం వెళ్దాం. వస్తాం బాబు. ఏయ్, వచ్చావనుకో, హరి ఓం తత్సం. వెళ్ళొస్తాం భూమి. వస్తామయ్యా. అదేంటి భూమి, వాళ్ళంతలా అడిగినా ఇంటికెళ్ళనన్ను? మీ ఇంటికి వస్తాను విరాట్ బాబు. ఓకే మూవ్. వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. హే, బొమ్మకొచ్చింది. అక్క, నువ్వు రాకముందే ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. అవునక్క, ఒక్క తప్పు కూడా లేకుండా చేశామక్క. నువ్వు వచ్చాక కానీ ఫ్రెష్ అప్ అయ్యేవాళ్ళు కాదు భూమి. కానీ వీళ్ళకే ఇంట్రెస్ట్ పుట్టి నువ్వు రాకముందే వీళ్ళు రెడీ అయిపోతున్నారు. వీడైతే ఒకవైపు తింటూనే నాట్యం చేస్తూ ఇంకోవైపు అరుగు తీసేస్తున్నాడు. ఏమైంది భూమి? మొహంలో సంతోషమే లేదు. భూమి కొండములు రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేయాలని డిసైడ్ అయ్యారు మా. అందుకే ఒకసారి ఇంటికి పిలిచి నీతో మాట్లాడిద్దామని తీసుకొచ్చాను. అదేంటి ఇప్పుడు నీకిక్కడ ఏం జరిగిందని? రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? మేమంతా ఉన్నాం కదా. ఏమైంది భూమి, అంత సైలెంట్గా ఉన్నావు? భూమి నాకేదో ఇస్తుంది. ఏంటిది భూమి? 1వ తారీఖు రానీకి ఇంకా వారమున్నది. ఈ 7 రోజుల ముందే నాట్యం నేర్పించడం మానెత్తున్నాను కాబట్టి 2,500 తిరిగిచ్చేస్తున్నానమ్మగారు.
నాకు నువ్వు 2,500 తిరిగి ఇవ్వడం ఏంటి భూమి? న్యాయంగానే ఇస్తున్నాను సారు. అవమానంగా అనిపిస్తే నన్ను మన్నించండి. మేము చెప్పిన లెక్క మాకే అప్పచెప్పావా? అసలు నువ్వెందుకు మానేయాలనుకుంటున్నావు? కారణం చెప్పు భూమి. పల్లెటూళ్ళలో చెప్పులు లేకుండా మట్టిలో రాళ్లల్లో నడిచేటోళ్ళం. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అని తీసి పారేసేటోళ్ళం విరాట్ బాబు. పట్నం వచ్చినాక కాళ్లకు చెప్పులు కాదు బూట్లిచ్చేటోళ్ళు పరిచయమైనారు. ఏ ముళ్ళు గుచ్చుకోదని సంబరపడిపోనాము. కానీ నిందలు మాటలు కత్తుల్లా గుచ్చుకుంటాయని తెలుసుకోలేకపోయినాము. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి చెప్పకూడదు భూమి. పానం పోయినా అట్ట సేమ్ అమ్మగారు. కొండమ్మా, నీ ఫ్రెండ్ ఇలా ఎందుకు చేస్తుందో నువ్వన్నా చెప్పు. అది ఎట్టా పోతే నాను అట్టానే పోతానమ్మగారు. దాన్నిట్టాన్ని నానెప్పుడూ కాదన్లా. నందిక వాళ్ళ ఇంట్లో గొడవ జరిగితే ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తున్నావా భూమి? తప్పుకోవడం తప్పు కాదమ్మడు. నాని ఇంటికి వత్తా పోతా ఉంటే వాళ్ళకి పానం పోతా వత్తా ఉంటది. ముఖాలు ముడుచుకున్నా సంబంధం కలుసుకుంటే ముఖాలు పొలుముకునేటోళ్ళు మీరు. మీ నడుమ నానుంటే ఎప్పుడైనా గొడవలు రావచ్చు. అందుకే ఒకేసిపోతున్నాను. తప్పులన్నీ లెక్కగట్టి నా మీద ఎత్తారు కొంతమంది. నాను మటుకు ఎవరి లెక్కేంటో వాళ్ళకి ముట్ట చెప్పి దండ పెడుతున్నాను. వాళ్ళతో ప్రాబ్లం అనుకుంటే నువ్వు నందిక వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానే. వాళ్ళే ఇంటికొత్తారు, ఏడనే ఉంటారు. కలిసి ఉండాల్సిన వాళ్ళు మీరు, కాలం వెంట పోయేటోళ్ళం మేము. ఓకే అండి విరాట్ బాబు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు భూమి. బలవంతంగా పాఠమే చెప్పలేం. ఉండమని ఎలా చెప్తాం? ఏ ప్రాబ్లం లేకుండా మేం చూసుకుంటాం భూమి. భూమి వినదయ్య గారు, ఇయాల్టికి ఇంతే. రేపైనా మనసు మార్చుకొని వస్తావా భూమి? నువ్వు నాట్యం నేర్పించినంటే ఈ పిల్లల మొహాలు చూడు ఎలా అయ్యాయో. సంటోళ్ళు సక్కంగా చదువుకొని పైకొత్తారమ్మడు. అడగకుండానే నాకు 10,000 జీతం ఇచ్చినారు. అడిగేటోళ్లకు ఎంతైనా ఇస్తారు మీరు. రేపటి నుంచి నటరాజస్వామి వచ్చి నేర్పిస్తాడో ఏమో ఎవరికి తెలుసు. తలుచుకుంటే ఏమైనా చేయగలం మేం. అలాంటిది నీ మంచితనంతో నిన్ను తలుచుకునేలా చేస్తున్నావు. పనిని మమ్మల్ని వదిలేసి వెళ్తానంటే చాలా బాధగా ఉంది భూమి. అమ్మగారు, నా నీ ఊరొచ్చింది ఆళ్లతో ఈళ్లతో గొడవ పెట్టుకొని కాదు, మీలాంటి మంచోళ్ళ నీడపట్టున చదువుకోనికి. కానీ చెట్టు నీడ కన్నా పైన పాము పడగ నీడ ఉంటాదని అర్థం చేసుకోలేకపోయినాము. గొప్పోళ్లతో స్నేహం, నిప్పులతో సెలకాటమని తెలిసొచ్చినది. వెళ్ళిపోతామమ్మగారు. అయితే ఇంగ్లీష్ ట్యూషన్ కూడా రావా భూమి? కాలేజ్ కొత్తాను విరాట్ బాబు. ఫీజు కట్టుకుంటూ చదువుకుంటాను గాని దెబ్బలు తినుకుంటూ ఉండలేను. ఇన్నాళ్ళు మా ఇద్దరినీ మన్నించి దగ్గరికి తీసుకున్నందుకు చాలా సంతోషం.
వచ్చేస్తుందిలేండి. శేషమ్మ అవంతికలు భూమిని ఎలాగైనా తీసుకొస్తామని వెళ్లారు. మీరింకో ముద్ద తినండి. భూమి వస్తే మీరు సంబరపడిపోవడానికైనా శక్తి కావాలి కదా, ఇంకొక ముద్ద తినండి. నేనప్పటికీ మొత్తుకుంటూనే ఉన్నాను, వద్దత్తా వినదత్తా అంటే నువ్వు విన్నావా? అవునే, నీ మాట విన్నా పెద్దరికం నిలబడేది. ఏం చేస్తాం, ఆశాజీవిని. అనుకున్నట్టు జరుగుతుందనుకున్నాను. ఏం జరిగింది శేషమ్మ? ఏం జరగకూడదో అదే జరిగింది, ఏం అనకూడదో అదే అంది. భూమి రానందా? ఆ ముక్తాదేవక్క రమ్మంటోందంటే ఆవిడెవరు అనందక్క, ఆవిడెవరు అనందక్క. నీకు కాలేజీలో సీట్ ఇప్పించిన విద్యాదాత అన్నాం. 3 పూటలా కడుపు నింపిన అన్నదాతని చెప్పాం. నీ విధిరాత బాగోకపోయినా నీకు కొత్త జీవితాన్నిచ్చిన ప్రదాత అన్నాం. ఎన్ని దాతలన్నా సరే ముక్తాదేవి ఎవరు, ఎందుకొచ్చారని మమ్మల్నే కాదు నిన్ను కూడా నానా మాటలు అంటే భరించలేకపోయినా కాసేపు సహించి వచ్చేసావక్క. తప్పేముందులే శేషమ్మ. భూమిని నువ్వు మెడపట్టుకుని బయటకు గెంటావు. నేను తన మర్యాద అభిమానం పోతున్నా మిమ్మల్ని అడ్డుకోలేక, తను వెళ్లకుండా అడ్డుపడలేక విన్నకుండిపోయాను. అహం దెబ్బతింటే డబ్బున్న వాళ్లే ఇబ్బంది పడతారు. అలాంటిది ఆత్మాభిమానం దెబ్బతిన్న పేదవాళ్లు ఎంత నలిగిపోతారో. నువ్వు దాని మీద జారి పడుతున్నావక్క. మేం వెళ్ళి బ్రతిమిలాడినందుకు ఫలితం ఏంటో చూడు. ఇంకా అక్కడే ఉన్నావేంటే, ఇట్రా. ఏంటది మొహం మీద? గ్రానీ, భూమిని ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశాను, రానే రానంది. అఫ్కోర్స్ నానమ్మ, తన ప్లేస్లో నేనున్నా అలాగే బిహేవ్ చేసేదాన్నేమో. కానీ ఎంత కోపం ఉంటే మాత్రం టొమాటో సాస్ మొహం మీద కొడతారా? కొట్టిందని అట్టుకట్టేదాకా అలాగే ఉంటావా? నానమ్మకి చూపిస్తా అని మొహం అలా పెట్టుకొచ్చింది. ముఖానికి పెట్టుకొచ్చిందేనా? అంటే ఏమిటయ్యా శ్రీపతి? ఇదే టమాటో సాస్ మొహం మీద వేసుకొచ్చి నాటకం ఆడుతుంది అని అంటావా? అరే, ఫేస్ మీద పౌడర్ ఎక్కువ పడితేనే చిరాకు పడేది, సాస్ వేసుకొని తిరుగుతుందా? నా కూతురు క్యారెక్టర్ నాకు తెలుసు కదా పిన్ని. డాడీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇక ఆపండి, ఇక ఆపండి. భూమి అలా కొట్టిందనుకున్నా ఎందుకు కొట్టిందో కూడా ఆలోచించాలి. తన క్యారెక్టర్ మీద దొంగ అని ముద్ర వేస్తే ఆ రోజు ఏడుస్తూ వెళ్ళిపోయిన అమ్మాయికి మళ్ళీ మనం ఎవరైనా ఎదురు పడితే ఏడుపు రాదు, ఖచ్చితంగా కోపం వస్తుంది. కోడిగుడ్లతో కొట్టకుండా టమాటాతో కొట్టిందనుకుని మొహం కడుక్కో, వెళ్ళావు. మేము రాజీకొచ్చేసే ఆ భూమి దొంగతనం చెయ్యలేదనుకున్నాం. నువ్వు రాళ్ల గాజులు వేసుకోమంటే పొరపాటున వజ్రాల గాజులు తీసుకొచ్చిందని అర్థం చేసుకున్నాం. అందుకే కదా క్షమించమని అడిగి ఇంటికి తీసుకొద్దామంటే ఇలా ఏది పడితే అది తీసుకొని మొహం మీద కొడితే ఏం చేయమంటావక్క?